భారత్లో భారీ పేలులకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నాడు అనే సంకేతాలే వస్తున్నాయి. పుల్వామా తరహాలో మరో దాడికి హఫీజ్ సయీద్ కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ లక్ష్యంగా పుల్వామా తరహా దాడులకు హఫీజ్ సయీద్ భారీ స్కెచ్ చేశాడు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 28వ తారీఖున పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులతో కలిసి మంత్రులు, క్రికెటర్లు, ఉగ్రవాదులు వీళ్ళంతా కలిసి ర్యాలీ తీశారు. వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక ఉగ్రవాది అంటాడు, పుల్వామా దాడికి నేను కారణం అని అంటూ ఉన్నారు. నేను కారణం అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ప్రపంచం ఇప్పుడు నన్ను గుర్తిస్తోంది అని పహల్గామ్ దాడికి సూత్రధారిగా చెప్పుకుంటున్న లష్కరే తోయిబా ప్రతినిధి చెబుతుంటాడు. ఉగ్రవాదులతో కలిసి మంత్రులు ర్యాలీలో పాల్గొనడం, వాళ్ళంతా కలిసి ఒకే వేదికపై ఉండడం ఇప్పుడు భారతదేశంలో ఏదో భారీ స్కెచ్కి ప్లాన్ చేశారు అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో 50 నగరాల్లో హఫీజ్ ర్యాలీలు తీశాడు. హఫీజ్ కొడుకు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ, ఉగ్రవాద నాయకులు ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ మరో దాడికి ప్లాన్ చేసింది అనే అనుమానం ప్రస్తుతం కలుగుతూ ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుతం అలాంటి సంకేతాలే పాకిస్తాన్ ఇస్తూ ఉంది.